సుమన్ టీవీ నేను మీ తేజ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కాలేజీ బ్యాగులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్యను అందించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విద్యాశాఖ 100 రోజుల ప్రణాళికలను ఏర్పాటు చేసి మంచి ఫలితాలు రాబట్టడంలో విజయవంతం అయిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో అసంపూర్తిగా వదిలేసిన పాలవాయి పాఠశాలను ఎస్ఆర్సీ ట్రస్ట్ ద్వారా 65 లక్షల రూపాయలు వెచ్చించి పూర్తి చేశామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈరోజు మన కళ్యాణదుర్గం ప్రాంతంలో సుమారు 100 మంది విద్యార్థులు 550 మార్కులు దాటిన వాళ్ళు ఈరోజు రావడం అంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన పరీక్షా ఫలితాల్లో ఇంత ఉత్సాహంగా ఏ విద్యార్థులు ముఖ్యంగా ఎంఈఓలు కావచ్చు, అలాగే హెడ్ మాస్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పిల్లల మీద చూపించడం జరిగింది. అంటే ఎందుకు అనేది కూడా పిల్లలందరూ కూడా చెప్తున్నారు. 100 days మాస్టర్ ప్లాన్ అనేది ఒక గవర్నమెంట్ వాళ్ళపైన ఇవ్వడంతో ఆ మాస్టర్ ప్లాన్లో చాలామంది విద్యార్థినులు చదువుకోవడం చాలామంది ఈ ఉత్తీర్ణతకు కారణమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్తీర్ణతకు కూడా ఇంకొకటి చెప్పాలి. ఎందుకంటే తల్లికి వందనం ఏదైతే పిల్లలు ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం అనేది కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో 12 మంది కూడా స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 12 మందికి కూడా 15,000 రూపాయలు వస్తే ప్రతి ఒక్క విద్యార్థులు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుందనే గొప్ప సంకల్పంతోనే ఈ తల్లికి వందనం స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సన్న బియ్యంతో ప్రతి మధ్యాహ్న భోజన పథకంలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఆ నామకరణం చేయడం, ఇప్పుడు సన్న బియ్యంతో ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా భోజనం పెట్టడం అంటే ఎందుకంటే ఆ భోజనం ఎప్పుడైతే వాళ్ళకి కడుపు నిండా ఉంటుందో మంచి భోజనం తింటారో ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఆ భోజనాన్ని మన చిన్న సన్న బియ్యం కూడా ఏర్పాటు చేసి ఆ పిల్లల చదువుకు కూడా ప్రోత్సహించిన నారా లోకేష్ బాబు గారికి నిజంగా మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. అలాగే ఏదైతే ఉందో స్కూల్కి సంబంధించిన కిట్లు కావచ్చు, బ్యాగులు కావచ్చు, షూస్ కావచ్చు, ఇవన్నీ కూడా నాణ్యతతో కూడిన ఏది కూడా గవర్నమెంట్ పేరుతో నామకరణంతో స్కూల్స్ అవన్నీ రావడం జరిగింది తప్ప సర్వేపల్లి రాధాకృష్ణ కావచ్చు లేదా గవర్నమెంట్ సింబల్తోనే ఇవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. ముందున్న ప్రభుత్వం ఏం చేసిందంటే 2019 నుంచి 24 వరకు కూడా వాళ్ళు జగన్ రెడ్డి బొమ్మ వేసుకొని జగన్ గోరుముద్ద లేదా జగన్ పేరు, జగన్ చిక్కి రకరకాల పేర్లతో సప్లై చేయడం కూడా పిల్లల్ని కూడా వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా పిల్లల్ని దాంట్లోకి దింపాలా అదనే ఉద్దేశం, చదువు కన్నా ముఖ్యం తన పేరు కావాలనే ఆ రోజు ఆయన సంకల్పించడం ప్రజలకు ఆ 5 ఏళ్ళు కూడా పూర్తిగా చదువు కూడా దూరమైన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి దాని నుంచి పిల్లల్ని బాగా ప్రోత్సహించాలి. గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడైతే మంచి రిజల్ట్ వస్తుందో నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ టీచర్స్ని ఎన్నుకోవడం కూడా ఒక స్పిరిట్తోనే వస్తారు, ఇన్స్పిరేషన్తోనే వస్తారు, మెరిట్తోనే వస్తారు. అలాంటి టీచర్స్ చదువు చెప్తున్నారంటే ఖచ్చితంగా ఈ పిల్లల్లో కూడా నాణ్యత పెరుగుతుంది, అన్ని రకాలకు కూడా బాగుంటుంది. ఇంకా కూడా మన కళ్యాణదుర్గం ప్రాంతంలో చాలా అభివృద్ధి చేయాలి. ఇంతకుముందు కూడా డెస్కులు ఇచ్చాం, స్వతహాగా స్కూల్స్ కట్టించాం, ఇంకా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుతో చర్చించి అన్నీ కూడా మన ప్రాంతంలో అభివృద్ధి చూస్తామని తెలియజేస్తాం.